కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 10వ వచనం మనం చదువుదాం. తిమోతి వచ్చిన ఎడల అతడు మీ యొద్ద నిర్భయుడై ఉండునట్లు చూసుకునుడి. నా వలనే అతడు ప్రభు పనిచేయుచున్నాడు గనుక ఎవడైనా అతనిని తృణీకరింపవద్దు. చాలండి. అపోస్తుడైన పౌలుకి అత్యంత ప్రీతిపాత్రుడైన కుమారుడు తిమోతి. ఆత్మీయ కుమారుడు, శరీర సంబంధంగా కాదు. పౌలు తర్వాత పరిచర్యలో పౌలు వారసుడని మనం చెప్పొచ్చు. అంత గొప్పదైన పాత్ర పోషించిన వాడు యవ్వనస్తుడైన తిమోతి. అయితే కొరింథీ సంఘానికి పౌలే పంపిస్తూ కొరింథీ సంఘస్థులకు విషయాన్ని చెప్తున్నాడు. తిమోతి మీ మధ్యన ఉంటాడు, పని నిమిత్తం పంపిస్తున్నాను, ఒక పని నిమిత్తం పంపుతున్నాను కొరింథీకు సంఘమా. మీ మధ్యన ఉన్నంతకాలం ఆయన నిర్భయుడుగా ఉండునట్లు చూసుకోవలసిన బాధ్యత మీదే. ఎందుకంటే నేను మీకోసం ఎంత ఆలోచిస్తున్నానో ఆయన కూడా అంత ఆలోచిస్తున్నాడు. మీకోసం నేను ఎంత పరిచర్య చేస్తున్నానో ఆయన కూడా అంతే పరిచర్య చేస్తున్నాడు. ఎందుకంటే నా జత పనివాడు. ఇప్పుడు ఈ మాట అర్థం కావడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. సమ్మర్ హాలిడేస్ వచ్చాయనుకోండి, మన చుట్టాలు ఎవరైనా ఈ బాబుని మా ఇంటికి పంపొచ్చు కదండి, 10 రోజులు హాలిడేస్లో మా ఇంటి దగ్గర ఉంటారు అంటారు. అంటే సాధారణంగా ఆ మాట ఎవరు అంటారంటే బాగా మనకు దగ్గరైన వాళ్ళు అంటారు. అంతే తప్ప బంధువులైనంత మాత్రాన మీ పిల్లలు మా ఇంటికి పంపండి, వారం మా ఇంటి దగ్గర ఉంటారు అనరు. అయితే మనకి ఎంత బంధువులైన, ఇప్పుడు మా బాబు ఉన్నాడు, మా పాప ఉంది, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారనుకోండి, పిలిచారనుకోండి, వీడి యాటిట్యూడు, ఆ పాప తత్వం, వ్యక్తిత్వం ఏంటనేది మనకు తెలుసు. పంపేటప్పుడే చెప్తాం. మనం ఏమని చెప్తామంటే, అమ్మ వీడికి బూతులు అంటే ఇష్టం ఉండదు, ఎవరైనా అక్కడ బూతులు ఆడితే విన్నాడంటే వెంటనే వచ్చేస్తాడు. అంటే అక్కడ ఉండేటువంటి వాతావరణాన్ని మీరే కల్పించాలి. తీసుకెళ్తున్నారు కనుక, దిగబెడుతున్నాం కనుక అక్కడ ఉండాలంటే ఉండే వాతావరణాన్ని వాడికి మీరు కల్పించండి. అర్థమవుతుంది మీకు? రైట్. వాడికి ఈ ఫుడ్ అంటే ఇష్టం ఉండదు, నువ్వు వండినా కూడా వాడు తినడు అని వాడి యాటిట్యూడ్, వాడి తత్వాన్ని మనం ఎలాగైతే చెప్పి జాగ్రత్త చూసుకోండి 10 రోజులు, వాడి పరిస్థితి అది అని చెప్పినట్టుగా పౌలు గారు కూడా తిమోతిని కొరింథీ సంఘంలో ఒక పని నిమిత్తం సంఘానికి తిమోతిని అప్పగిస్తూ, అతడు ఆ మాట చదవండి, నిర్భయుడై ఉండునట్లు చూసుకోవాల్సిన బాధ్యత మీది. ఈరోజు మన పాఠం, ఎవరు నిర్భయంగా ఉంటారు? నిర్భయంగా ఉండాలంటే ఏం చేయాలి? నిర్భయులు అనే అంశం మీద కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. అసలు పౌలు గారు తిమోతిని పంపుతూ, కొరింథీ సంఘానికి పంపుతూ, నిర్భయుడుగా ఆయన్ని చూసుకోండి, అతనికి ఏ భయం లేకుండా, భయాన్ని కలిగించి పరిస్థితులు రాకుండా చూసుకోండి అంటున్నాడంటే పంపేది ఉగ్రవాదుల మధ్యకా, విశ్వాసుల మధ్యకా? ఏమ్మా, కొరింథీ సంఘంలో ఉగ్రవాదులు ఉన్నారా? నక్సలైట్లు ఉన్నారా? తీవ్రవాదులు ఉన్నారా? విశ్వాసులు ఉన్నారా? విశ్వాసులే. విశ్వాసుల మధ్యకు పంపుతున్నప్పుడు నిర్భయంగా ఉండునట్లు చూసుకోండి అంటాడేంటి? ఆలోచించాలి మీరు. అక్కడ ఉన్నది విశ్వాసులు కదా, విశ్వాసులు బాగానే చూసుకుంటారుగా. అసలు కొరింథీ సంఘము యొక్క నేపథ్యం, కొరింథీ సంఘం యొక్క ఫ్లాష్ బ్యాక్ మనకు తెలియాలి. అర్థమవుతుంది? ఏ సిచ్యుయేషన్లో పౌలు గారు కొరింథీ సంఘానికి మాటలు చెప్తున్నాడో, ఎలాంటి పరిస్థితుల్లో ఆ సంఘం ఉంది కనుక తిమోతిని జాగ్రత్తగా మీరు చూసుకోండి, భయము లేకుండా, భయము కలుగకుండా అని జాగ్రత్తగా చూసుకోండి అని ఏ పరిస్థితుల్లో చెప్తున్నాడో మనకు కొంత ఫ్లాష్ బ్యాక్ తెలియాలి. మొదటి ప్రారంభ అధ్యాయాల్లోని మీరు చూస్తే
4వ అధ్యాయం నుంచి మనం చూస్తూ ఉంటే కొరింథీ సంఘం పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. మీ అందరికీ తెలిసింది. అందరూ ఒకసారి బైబిల్ ఓపెన్ చేయండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక అమ్మా, కొరింథీలకు రాసిన పౌలు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. నేను ఒక మాటలో చెప్తున్నాను, గ్రూపిజం స్టార్ట్ అయింది అక్కడ. నాది రెడ్డి గారి బ్యాచ్, ఇంకొక తమ్ముడిదేమో జేమ్స్ బ్యాచ్, ఇంకొక తమ్ముడిదేమో సునీల్ అన్న బ్యాచ్, ఇంకొక తమ్ముడిదేమో సాగర్ అన్న బ్యాచ్. అంటే సంఘంలో ఏమి లేదు, ఐక్యత లేదు. నేను చెప్పింది ఇంకొక బ్యాచ్కి నచ్చట్లా, ఇంకొకరు చెప్పింది ఇంకొక బ్యాచ్కి నచ్చట్లా. ఇలాగ గ్రూపిజం తయారైపోయింది. 1వ అధ్యాయం అంతా అదే. అందుకంటాడు పౌలు, ఒరే దరిద్రులారా, సాగర్ గారు మీకోసం చచ్చిపోయాడా, రెడ్డి గారు మీకోసం చచ్చిపోయాడా, దేవసాయి మీకోసం చచ్చిపోయాడా, జేమ్స్ మీకోసం చచ్చిపోయాడా? ఆ చచ్చిపోయిన ఆయన విభజించబడలేదు కదరా, మీరెందుకురా మనుషుల పేర్లు పెట్టుకుని విభజించబడ్డారు? అంటే సంఘంలో సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నాయి. వ్యక్తుల పట్ల అభిమానం, వాక్యాన్ని ప్రేమించట్లా. అంటే ఎంత గలిబిలు ఉన్న సంఘం అది మీరు ఆలోచించండి. ఈ గలిబిలు ఇప్పుడుది కాదు, ప్రారంభంలో 1వ శతాబ్దంలోనే కొరింథీ సంఘంలో ఉంది. ఇక 2వ అధ్యాయం అంతా మీరు చదువుతూ వెళితే దేవుని వాక్యము ఆత్మచేతే బయలుపరచబడుతుంది. నేనేదో వాక్చాతుర్యం వల్ల మీ మధ్యకు వచ్చి నా వాగ్దాడితో మిమ్మల్ని మలిచేస్తాను, మార్చేస్తాను అనుకుంటే పొరపాటు. ఒక వ్యక్తి మారాలంటే అది దేవుని ఆత్మ కార్యము అని చెప్పేశాడు. ఇక 3వ అధ్యాయానికి వచ్చేసరికి ఆత్మ సంబంధులైన మనుషులు, శరీర సంబంధులైన మనుషులు. బాగా ఆలోచించాలి. అంటే 2 రకాలు ఉన్నారు అందులో. సంఘంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు? 2 రకాలు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదైనా ఒక విషయాన్ని స్త్రీ సంఘంలో బోధించవచ్చు అనే విషయాన్ని నేను చెప్పాను అనుకోండి, ఆ మూలంలో ఒక అవ్వలు ఎగుతుంది. ఒక అవ్వ అనగానే మీకు అర్థమైపోవాలి, ఒక 70-80 ఉంటాయి. ఆవిడేమంటుంది, ఆ మూలలు ఇచ్చిపోయి, ఈ ఏటి నువ్వు చాలా చిన్నపిల్లోడివి, మేము ఎప్పుడైనా వినడం బోధన చెప్తున్నావు, స్త్రీలు ప్రసంగం చేయించేటి, మేము ఎన్నాళ్ళు వినలేదు ఇలాంటి బోధ, ఎవరు కూడా చెప్పలేదు, అర్థమవుతుంది మీకు అని ఆ మూలలు ఇచ్చిపోద్ది. అంటే ఈ సంఘం గలిబిలు అవుతుందా లేదా? అవుద్ది. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆవిడ ఇంకా శరీర సంబంధంగానే ఉంది, ఆవిడ ఆత్మ సంబంధంగా ఎదగల. ఇన్నాళ్ళు అయినా కూడా ఆత్మ సంబంధంగా ఎదగలేదు. సో ఇందులో 3వ అధ్యాయానికి వచ్చేసరికి ఎందుకు ఇది అంతా చెప్తున్నాను, పౌలు తిమోతిని కొరింథీకి పంపుతూ అతడు నిర్భయంగా మీ మధ్య ఉన్నంతకాలం భయం లేకుండా ఉండునట్లు చూసుకునే బాధ్యత మీద అన్నాడంటే, అంటే భయాన్ని కలిగించే పరిస్థితులు ఆ సంఘంలో ఉన్నాయి. ఏమేమి ఉన్నాయో చెప్తున్నాను నేను. 1 గ్రూపిజం ఉంది. 2 చెప్పాను నేను. ఏమని చెప్పాను? మనిషి నోటి మాట ద్వారా మనుషులు మారర్రా, అది ఆత్మ కార్యము అని చెప్పాడు. 3వది చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? శరీర సంబంధులు ఉన్నారు, ఆత్మ సంబంధులు ఉన్నారు. నేను మీతో ఆత్మ సంబంధులుగా మాట్లాడినట్టు మాట్లాడుతున్నానని విషయం చెప్పాడు. ఇక 4వ అధ్యాయానికి వచ్చాడు. 4వ అధ్యాయానికి వచ్చేసరికి ఏం చెప్తున్నాడు? ఏమండి, సహోదరులారా, మీరు మమ్మల్ని చూసి ఏమున్నాయి వీళ్ళకి? అతిశయం. వాడికంటే నేను బెటరు కదా, ఈవిడికంటే నేను బెటరు అన్న అతిశయం ఉంది. అతిశయం మంచిది కాదు. 5వ అధ్యాయానికి వచ్చేసరికి జారత్వం. సంఘంలో ఏమేమి ఉన్నాయి చూడండి, వింటున్నారా? ఇప్పుడు 4వ అధ్యాయంలో ఒకవేళ సంఘ ప్రెసిడెంట్ పదవికి నేను అర్హుడిని అంటాడు ఒక ఆయన. కాదు అతడు అర్హుడు కాదు, ఇంకొకడు అర్హుడు అంటాడు. ఇలాగ అతిశయం. 5వ అధ్యాయానికి వచ్చేసరికి ఏం కనపడుతుంది మనకి? జారత్వం. ఎలాంటి జారత్వం? ఒకడు తన తల్లినే ఉంచుకున్నాడట. బాగుందా సంఘ పరిస్థితి? చాలా దరిద్రంగా ఉంది, దారుణంగా ఉంది. ఏమంటే ఇక కొంచెం నేను ముందుకు వెళతాను. 8వ అధ్యాయానికి వచ్చేయండి డైరెక్ట్గా. మధ్యలో చాలా ఉన్నాయి. స్త్రీని ముట్టుకుంటే నీకు మంచిది కాదు. 7వ అధ్యాయానికి వచ్చేసరికి నావలి మీరు పెళ్లి చేసుకోకుండా ఉంటే మంచిది, ఒకవేళ ఉండలేకపోతే పెళ్లి చేసుకోండి. ఇలాంటి విషయాలని చెప్పుకుంటూ వచ్చాడు 7వ అధ్యాయంలో. 8వ అధ్యాయానికి వచ్చేసరికి విగ్రహార్పితం తినొచ్చా తినకూడదా సందేహం.
ఇక 9వ అధ్యాయానికి వచ్చేసరికి పౌల్ని అసలు అపోస్తుడే అని వాళ్ళు అంగీకరించట్లేదట. పౌల్ని అపోస్తుడంటే వాళ్ళు కొరింథీ సంఘస్థులు ఏం చేయట్లేదంట, అంగీకరించట్లేదంట. అసలు పౌల్ని అపోస్తులుగా చేసింది ఎవరు? దేవుడు. దేవుడైనా అంగీకరిస్తున్నాడు, కానీ కొరింథీ సంఘం మాత్రం పౌల్ని, అంటే పౌల్నే వ్యతిరేకించింది, పౌల్నే చాలా క్షోభ పెట్టింది, బాధ పెట్టిందంటే మరి తిమోతిని ఊరుకుంటుందా? ఎలాంటి భయంకరమైన సంఘం ఈ సంఘం చూడండి. చెత్త రాజకీయాలని సంఘంలోనే ఉన్నాయి. ఇంకా పౌలు గారి అపోస్తలత్వాన్ని ఒప్పుకోలేదంట. ఏమండి? ఆ తర్వాత 11వ అధ్యాయానికి వచ్చేయండి. సంఘంలో స్త్రీ పాత్ర, సంఘంలో స్త్రీ ఎలా ఉండాలో చెబుతున్నాడు. ఎందుకంటే స్త్రీలు ఉండాల్సిన విధంగా ఉండట్లా సంఘంలో. సంఘంలో స్త్రీ ఎలా ఉండాలో ఆ సంఘానికి చెప్తున్నాడంటే, సంఘంలో స్త్రీ ఎలా ఉండాలి ఆ సంఘంలో చెప్పండి, ఉండట్లా. కాబట్టి మా కుర్రగాడి జాగ్రత్తరా బాబు, వాడు యవనస్తుడు, ఈ స్త్రీలు మంచోళ్ళు కాదు. ఏ సంఘంలో ఉన్నోళ్ళు కొద్దిగా వాడికి వాడు కంగారు పడిపోతాడు అని చెప్తా ఉన్నాడు. 12వ అధ్యాయానికి వచ్చేసరికి ఆత్మవరాలు కృపావరాలు గురించి చెప్పాడు. వాళ్ళకి ఆ డౌట్లు ఉన్నాయి కాబట్టి. ఏమండి? ఇక 15వ అధ్యాయానికి వచ్చేసరికి పునరుద్ధానం నమ్మట్లేదు వాళ్ళు. అసలుకి పునరుద్ధానం అనేది ఒకటి ఉంది, మనం తిరిగి బ్రతుకుతామనే ఆ సిద్ధాంతాన్ని వాళ్ళు నమ్మలేకపోతున్నారు. అందుకే కదా పౌలు గారు వివరించాడు. ఏమని చెప్తే వాళ్ళు ఏమనుకుంటున్నారట, మనం రేపు చచ్చిపోతాం కనుక తిందము త్రాగుదము. ఎందుకంటే రేపు చచ్చిపోతాం కనుక, అంటే చచ్చిపోతాము, ఇంకా మనం బ్రతకం కనుక ఆ బతికేదో ఈ భూమి మీద సుఖాన్ని మనం అనుభవించి చచ్చిపోదాం అన్న ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. అప్పుడు చెప్తాడు అన్నమాట, ఓ అవివేకి, నువ్వు ఇత్తేదాన్ని చూడరా, అది ఏ గింజ అయినా సరే నువ్వు ఇత్తిన తర్వాత చచ్చి లోపలనే ఉంటుందా భూమిలో, అది మళ్ళీ బ్రతకట్లేదా, మొలకెత్తట్లేదా? అలాగే శరీర సంబంధంగా నీవు విత్తబడి, అంటే పాతి పెట్టబడి, ఆత్మ సంబంధంగా నీవు లేపబడతావు. అంటే ఎంత శరీర సంబంధులుగా ఉన్నారో అన్న విషయాన్ని మనం చూడాలి. ఎన్ని అధ్యాయాలు నేర్చుకున్నాం మనం? 15. ఇప్పుడు 16వ అధ్యాయానికి వచ్చింది. ఇంత గలిబిలి గందరగోళం ఆలోచనలతో ఉన్న శరీర సంబంధులు ఎక్కువ శాతం ఉన్న ఈ కొరింథీ సంఘానికి తిమోతిని పంపుతూ సంఘంలో ఉన్న వారితో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, సంఘంలో ఉన్న వారితో, నా బిడ్డను మీ మధ్యకి పంపిస్తున్నాను దేవుని పని నిమిత్తం. భయము కలిగించే పరిస్థితులు, ఆ అబ్బాయికి భయాన్ని కలిగించే పరిస్థితులు రాకుండగా చెప్పండి అమ్మా, చూసుకోండి. పంపింది సంఘం మధ్యకేగా, రైట్. సంఘంలో భయాన్ని కల్పించే పరిస్థితులు ఉంటాయా? మొన్న నేను నరసాపురంలో తలకాయలు బద్దలు కొట్టేసుకున్నారు 2 పాస్టర్లు. తెలుసా మీకు? దేనికోసం? కానుకల కోసం. మొన్న ఈ మధ్యకాలంలో చర్చి పేరు చెప్పను కానీ రాజమండ్రిలో సంఘ పెద్దలు దెబ్బలాడుకొని కోర్టుకు వెళ్ళిపోయారు, రక్తాలు గారిపోయినాయి. ఎక్కడ జరుగుతుంది ఇది? సంఘంలో. ఎందుకంటే పిసిసి అనేది ఒకటి ఉంటుందండి, సంఘ పెద్దల కమిటీ అనేది. ఆ కమిటీని ఎన్నుకోవడానికి ఎలక్షన్లు జరుగుతాయి. సంఘాలు ఏం జరుగుతాయి? ఎలక్షన్లు జరుగుతున్నాయి అంటే ఇంకా ఆటోమేటిక్గా ఏముంటుంది చెప్పండి? రాజకీయం ఉంటుంది. నోరు ఉన్నోడే అక్కడ ప్రెసిడెంట్, డబ్బులు ఉన్నోడే అక్కడ ప్రెసిడెంట్. చిత్రం ఏంటంటే, వీడికి ఎంత డబ్బు ఉన్నా దేవుని డబ్బులు కొట్టేయడానికి ప్రెసిడెంట్ అవుతానంటాడు వీడు. ఇదంతా ఒక స్కామ్ అండి బాబు. ఈ కమిటీ వాళ్ళందరూ కలిసి పాస్టర్ గారితో కుమ్మక్కైపోయి పావలా బెట్టిన దగ్గర రూపాయి అని రాసేసి రిసీట్లు ఇచ్చేసి దేవుడు సొమ్ము మెక్కడానికి, పందికొక్కులాగా తినడానికి కమిటీలోకి వచ్చేస్తారు. మన సంఘాల్లో ఉండర్లేండి, నేను మెయిన్ లైన్ చర్చెస్ గురించి మాట్లాడుతున్నాను. చిత్రం ఏంటంటే, మన రాజమండ్రిలోనే ఒక పెద్ద సంఘం, అసలు అక్కడ ఆ ప్రాంతం మీరు చూస్తే పెద్ద పెద్ద మీటింగులు కూడా జరుగుతాయి అక్కడ. ఆ చర్చి పేరు కూడా చెప్పలే, అవసరమైతే చెప్తా, భయమే కాదండి, ఏడు చేస్తారని. మాలోళ్ళకి ఉదయం ఆరాధన, మాదిగోళ్ళకి మధ్యాహ్నం ఆరాధన సంఘంలో. మాలోళ్ళకి ఒక పాస్టరు, మాదిగోళ్ళకి ఒక పాస్టరు, సంఘం ఒకటే. మళ్ళీ ఎలాగైపోయింది? అంతకు ముందు వరకు లేదు, అందరు కలిసే ఉన్నారు. కానీ ఒకడు వచ్చి పెట్టేశాడు. ఏం పెట్టేశాడు?
మన కమ్యూనిటీ వాళ్ళకంటే ఎక్కువగా ఉన్నాం కనుక మనమే అన్నిటిలో ముందుండాలి. సంఘ పెద్దలుగా మనమే ఉండాలి, నడిపించే వాళ్ళం మనమే ఉండాలి, కార్యాచరణ స్థాపించే వాళ్ళం మనమే ఉండాలి. ఆ కులపోలు తక్కువ కదా అని పెట్టాడు పుండు. ఇప్పుడు ఏమైపోయింది సంఘం? మాలోళ్ళ సంఘం కొంత, మాదిగోళ్ళ సంఘం కొంత. మాలోళ్ళ ఆరాధన ఒక ఉదయము, మాదిగోళ్ళ ఆరాధన మధ్యాహ్నం. ఎంత దరిద్రం ఇది! అంటే సంఘాలలో భయాన్ని కల్పించే పరిస్థితులు ఉన్నాయి. ప్రశాంతత కోసం సంఘానికి వస్తాం మనం, మనశ్శాంతి కోసం సంఘానికి వస్తాం మనం, సమాధానం కోసం సంఘానికి వస్తాం మనం. ఏ సమాధానం కోసమైతే సంఘానికి వస్తామో ఆ సంఘంలో సమాధానమే లేనప్పుడు ఎందుకు సంఘానికి వెళ్ళడం? సమాజాన్ని కూడా మీరు ఒకసారి ఆలోచించండి ప్రియులారా. సమాజంలో జరుగుతున్న పరిస్థితుల గురించి కూడా మీరు ఆలోచించండి. సంఘంలోనే కాదు, సమాజంలో కూడా ఇప్పుడే ఎలా ఉన్నాయంటే అప్పుడు కూడా అలాగే ఉన్నాయి. టెక్నాలజీ మారింది కానీ ఆలోచనలో పరిస్థితులు ఏం మారలా. మీరు ఒకప్పుడు రోట్లో దంచుకునే వాళ్ళు ఇప్పుడు మిక్సీలు వేసుకుంటున్నారు అంతే. అర్థమవుతుంది మీకు? దంచడం మాత్రం మారలా, పద్ధతి మారింది అంతే. అలాగా మానవ ఆలోచనలు, ఇదేదో కలికాలం శతకాలం ఇలాంటి మాటలు చెప్పకండి. ఆ కాలంలో కూడా ఉన్నారు. ఒకప్పుడండి ఎదిగిన పిల్లల్ని 16-15 ఏళ్ళు దాటిన తర్వాత ఎదిగిన బిడ్డల్ని బయటకు పంపాలంటే భయం మనకి. అవునా కాదా? ఎదిగిన పిల్లల్ని బయటకు పంపాలంటే భయం. నిర్భయంగా పంపించగలమా మనం? పంపించలేం. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? చిన్నపిల్లల్ని సొంత బాబాయికి ఒక్క నిమిషం ఇలా పట్టుకో బాబు, గేదెకి పాలు తీసుకొస్తా అనడానికి భయం. ఎవరికి? పాలు తాగే పిల్లని ఎవరికి? సొంత బాబాయికి ఇవ్వాలంటేనే భయం. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం? గండికోట మిస్టరీ ఇంకా వేడలేదు ఇప్పటి వరకు. మీరు యూట్యూబ్లో చూస్తూ ఉంటారు అనుకుంటాను నేను. యూట్యూబ్లో పదే ఫేస్బుక్లో పదే వస్తూ ఉంది. అమ్మాయి పేరు కృష్ణవేణుది సంథింగ్ పేరు. 17 ఏళ్ల పాప ప్రియుడితో గండికోటకి వెళ్ళిందట. ఇంక రాలా, శవమైపోయింది. ప్రియుడే చంపేశాడని వాడిని తీసుకెళ్ళి లోపలేశారు. ట్విస్ట్ చూడండి, ఇంకా ఇప్పటి వరకు మిస్టరీ వేయలేదంట. చివరాఖరు చూస్తే ప్రియుడు ప్రేమేం లేదు, వాడు పారిపోయాడు. మరి ఎవరో చంపారంటే సొంత అన్నలే చంపేశారు. ఎందుకంటే వాడు జులాయిగాడు, వాడు ప్యాకెట్గాడు, వాడు గంజాయి తాగుతాడు వాడు. అలాంటి పోకిరిగానే నువ్వు ప్రేమించేది మనమేంటి, మన గౌరవం ఏంటి? పరువు హత్య. పిల్లలు ఎందుకు చంపేశారు? పరువు కోసం చంపేశారు. చిత్రం ఏంటంటే ఒక వారం రోజులేమో ప్రియుడే చంపేశారు అని చెప్పేసి ఈ చంపేసిన అన్నయ్యలే మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు, మేము ఎందుకు చంపుతామంటే ఆడే చంపేశాడని. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే అన్నయ్యలే చంపేశారని డిసైడ్ అయిన తర్వాత, తెలిసిపోయిన తర్వాత అన్నయ్యలు పట్టుకున్నారు. మరి ప్రియుడిని విడిచిపెట్టాలిగా, ప్రియుడిని చూపించట్లా. ఇప్పుడు భయం ఏంటంటే పోలీసులు కొట్టిన దెబ్బలకి వీడేమైనా చచ్చిపోయాడా, ఎందుకు చూపించట్లేదు? ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి చూడండి. సమాజంలో ఏమైనా పరిస్థితులు సంఘంలో బాగోలేవు, మరి సమాజంలో ఏమైనా బాగున్నాయా? ఏమండి? అప్పుడప్పుడు ఇంట్లోకి వచ్చి చిరాకు అనిపించింది అనుకోండి, అయ్యి బాబోయ్ బయటే బాగుందే బాబు అంటాం మనం. ఇంట్లోకి వచ్చేసరికి చికాకులు ఉన్నాయనుకోండి, ఏమండి బయటే బాగుంది మనశ్శాంతిగా అంటాం. ఇప్పుడు బయట బాగోలేక ఇంట్లో బాగోలేకపోతే ఎక్కడ చావాలి మనం? ఎక్కడ ఉండాలండి మనశ్శాంతిగా? సమాజంలోకి వెళ్ళి చూస్తే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎక్కడ చూసిన యాక్సిడెంట్లు భయం. రోడ్డు ఎక్కుతున్నాం, మన జరిగిన సిచ్యుయేషను మరి శ్రీను వాళ్ళ ఊరు వడిసిలేరులో సరిగ్గా వాళ్ళ అన్నయ్య పనిచేస్తున్న బంకు దగ్గర ఏమండి రెడ్డి గారు లాంటి కారే, సేమ్ ఎక్స్యూవి మహీంద్రా, వాడితే గాల్లో ఎగిరిపోయినాయి ప్రాణాలు. చిత్రం ఏంటంటే అంత తక్కువ అయిపోయినా కూడా బాటిల్ పక్కనే ఉన్నాయి. ఏం బాటిల్ అయ్యి? ఎందుకు చచ్చిపోయారండి వాళ్ళు? ఫుల్గా తాగేశారు, ఇంకా తాగడానికి పక్కనెట్టేసుకున్నారు మందు బాటిల్. మనం తిన్నగా వెళ్ళినా కూడా వచ్చేవాడు తిన్నగా వస్తాడని నమ్మకం లేదు. భయం, నిర్భయం ఎక్కడుంది చెప్పండి? రాజకీయ అల్లర్లు, ప్రజల క్షేమం కోసం నాయకులు పనిచేస్తాలా? ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర దేశ సంక్షేమం కోసం, ప్రజల్లో బాగుపడడం కోసం ఆలోచించడంలా కక్ష సాధింపు చర్యలు.
ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవడాలు, నాయకులేదు అనుకుంటుంటే పాలకులు ఏమైపోవాలి? గందరగోళ పరిస్థితులు. అందుకనే సమాజం ఏమీ బాగోలేదు నాయన. రెండు విషయానికి రకరకాల వ్యాధులు, ఎప్పుడు వినని వ్యాధులు, భయం భయం. ఇలాంటి పరిస్థితుల్లో తిమోతిని కొరింథీ సంఘానికి అప్పగిస్తూ ఏం చెప్తున్నాడు? పని కోసం, మీ పని నిమిత్తమే మీ మధ్యకు పంపుతున్నా, కాబట్టి అతడు భయము లేకుండా మీ మధ్య మీరు చూసుకునే బాధ్యత మీదే. ఆ పదానికి నిర్భయుడై ఉండునట్లు అతన్ని మీరే చూసుకోండి అన్నాడు. ఇప్పుడు నా ప్రశ్న, ఆధ్యాత్మిక పరిస్థితిలోకి వద్దాం మనం. ఇక ఒక వ్యక్తి నిర్భయుడిగా ఎప్పుడు ఉంటాడు అంటే ధైర్యంగా. ఒక వ్యక్తి భయం లేకుండా ధైర్యంగా ఎప్పుడు ఉంటాడు, ఎప్పుడు ఉండగలడు? నిర్భయుడు అంటే భయం లేనివాడు, ఏమండి, ధైర్యంగా ఉండేవాడు, భయపడని వాడు. ఒక వ్యక్తి ఎప్పుడు భయం లేకుండా నిర్భయంగా ఉండగలడు? ఒక 5-6 మాటలు చెప్తాను, టక్క రాసేసుకోండి. ఫస్ట్ పాయింట్, దినవృత్తాంతాల 2వ గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం చదవండి. అతడు యూదావారికి ఇలాగున ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. ఇక్కడ ఈ పదాన్ని నోటిచ్చేయండి. నిరభ్యంతరము, తర్వాత ఏమన్నాడు? నెమ్మది. అంటే అభ్యంతర పడకుండా, భయపడకుండా, నెమ్మదిగా, ప్రశాంతంగా ఉండాలంటే, నిర్భయుడుగా ఉండాలంటే అక్కడ ఒక పాయింట్ రాశాడు. అదేంటంటే, దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి. ఫస్ట్ పాయింట్ ఇదే, నోటిచ్చేయాలి మీరు. నిజంగా దేవుని మనసు తెలిసిన వాడు, దేవుణ్ణి ఎరిగిన వాడు, దేవుని మీద ఆనుకున్నవాడు అంటాడు కదా యెషయా గ్రంథంలో కూడా, ఆయన మీద ఆనుకుని వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానన్నాడు. అంటే నెమ్మదిగా, భయం లేకుండా, నిరభ్యంతరంగా, తర్వాత నిబ్బరముగా ఎప్పుడు ఉండగలడు అని అంటే బైబిల్ చెప్తుంది, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు. ఇప్పుడు నువ్వు ప్రతిదానికి భయపడిపోతూ ఉన్నావు కదా. ఇప్పుడు పిల్లోడు కాలేజీకి వెళ్తూ ఉంటాడు, అయ్య బాబాయ్ ఎవరినన్నా లిఫ్ట్ అడుగుతాడేమో రాజనగరం వరకు. ఆ లిఫ్ట్ అడిగినప్పుడు లిఫ్ట్ ఇచ్చినోడు అక్కడే ఆల్రెడీ 2 ఉంటారు, 3వ వాడు వీడు మధ్యలో కూర్చోబెట్టుకుంటారేమో. అంటే మా ఆలోచనలు ఎలా ఉంటాయి చూడండి. 2 ఉన్నారు, ఆల్రెడీ లిఫ్ట్ ఇచ్చారు, ఈయన మయాన్ని కూర్చోబెట్టుకున్నారు అనుకోండి. వెనకోడు జాయిగా ఏదో మత్తు ఇంజక్షన్ ఇచ్చాడు, నేరుగా ఎక్కడికో ఒక రహస్య స్థలానికి తీసుకెళ్ళిపోతారు. కళ్ళు, కిడ్నీలు, గుండెకాయలు, అవసరమైన అవయవాలు అమ్మేసుకుంటారేమో. నీకు ఇలాంటి ఆలోచన ఉన్నప్పుడు ధైర్యంగా ఎలా ఉండగలం మనం? ఒకవేళ అలా జరగడం అది దేవుని చిత్తమేమో, మనం ఆపగలమా? వాడు వెనకాల జీవితాంతం ఎంత దూరం వెళ్ళగలం మనం? సో దేవుని మీద ఆనుకున్నవాడు ఎలాగ ఆలోచిస్తాడంటే, వాడు ఏమవ్వడమైనా కూడా అది ఎవరి చిత్తం అంతే, ధైర్యంగా ఆయన మీద వదిలేయడమే. అందుకన్నాడు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండండి, మీ చింత యావత్తు నా మీద వేయండి. ఎప్పుడైతే దేవుని మీద మనం ఆనుకుంటామో మనం దేనికి కంగారు పడం, నిరభ్యంతరంగాను నిర్భయులంగా మనం ఉంటాం. ఇంతకీ ఎవరి కాలంలో ప్రజలందరూ కూడా నెమ్మదిగా ఉన్నారంట, నిర్భయులుగా, నిరభ్యంతరంగా ఉన్నారంట? ఇది ఎవరి కాలం? ఏ రాజు కాలంలో అలా జరగలేదే. చూడండి ఒకసారి పైన 2వ వచనం చదువుదాం మనం. 2వ వచనం చదువమ్మా. ఆశ తన దేవుడైన
యెహోవా దృష్టికి రాజైన ఆశా పాలనలంట. ఆశా పాలనలు ఏం జరిగిందంట? తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభాలను కొట్టించేసి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు ఈరోజు మన రాష్ట్రంలో కూడా జరుగుతున్న గలిబిలి. పిఠాపురం మండలంలో గొల్లపురోలు పరిసర ప్రాంతాల్లో ఈరోజు వచ్చిన న్యూస్, సువార్తను ప్రకటించడానికి వెళ్ళిన 100 మంది క్రైస్తవ బిడ్డల్ని కొట్టేసి, పాస్టర్ని క్రైస్తవ బిడ్డల్ని కొట్టేసి, వాడు ఎవడు మరి కాషాయ రంగు చొక్కా వేసుకుని ఉన్నాడు, ఏమంటే పల్లెని తీసుకొని పల్లెంలో ఉన్న కుంకుమ బొట్టు ప్రతి వాడికి నామాలు తీసి పెడుతున్నాడు. గలిబిలా కాదా? మతం మార్పిడి బలవంతంగా మతం ఎవరు మారుస్తున్నారు? ఆ సిచ్యువేషన్ మీరు చూడండి, నేను గ్రూప్లో పెట్టాను. బలవంతంగా బొట్టు పెట్టి మీరు చేస్తున్నారా, మేము చేస్తున్నామా? మేము సువార్త ప్రకటిస్తాం, మీకు ఇష్టమైతే కరపత్రం ఇస్తాం, మీకు ఇష్టమైతే మీరు వినగలిగితే వింటేనే చెప్తాం, వినకపోతే చెప్పం. మరి మీరు చేసేది బలవంత మత మార్పిడా, మేము చేసేది బలవంత మత మార్పిడా? ఎంత గందరగోళంగా ఉందో చూడండి. అందుకనే ఈ ఇన్ని చెత్త దైవత్వాలు ఉండకూడదని ఆయన రాగానే ఏం చేశాడంటే ఆశ, ఇన్ని ఉండకూడదు, ఇన్ని విశ్వాసాలు ఉండకూడదు అని చెప్పి మొత్తాన్ని ఏం చేశాడు? గుండ కొట్టేసాడు. అందరూ ఎవరిని ఆశ్రయించాలో తెలుసా? రాజాజ్ఞిది యెహోవానే. ఎప్పుడైతే యెహోవాను ఆశ్రయించారో అప్పుడు వాళ్ళకి ఏమొచ్చిందంట? నెమ్మది. ఏం కలిగిందంట? నిరభ్యంతరం. అంటే వాళ్ళకి ఇంక అభ్యంతరాలు ఏమీ లేవు, నిర్భయంగా బ్రతికారు. సో ఫస్ట్ పాయింట్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మనం నిర్భయులుగా మనం ఉండాలంటే మనం ఎవరిని ఆశ్రయించాలి? మనిషిని ఆశ్రయిస్తే చేస్తాడో చేయడో. ఏదో ఆశించి ఆయన దగ్గరికి వెళ్ళావు, ఏదో మీ కుటుంబ సమస్యలు ఉన్నాయి, ఏమండి గుట్టుగా పలానా పెద్ద ఆయన దగ్గర పెడితే ఈ సమస్య తీరుస్తాడని రహస్యంగా ఆయన దగ్గరికి వెళ్ళావు. ఆయనైనా కూడా సమస్యను తీరుస్తాడో తీర్చడో. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎందుకని? కానీ ఈ దేవుని దగ్గరికి నీవు నమ్మికతో వచ్చావంటే ఖచ్చితంగా ఆయన నిన్ను విడిచిపెట్టడు, నీకు అన్యాయం చేయడు. కాబట్టి ఎవరు నెమ్మదిగా ఉంటారు, ఎవరు భయం లేకుండా బ్రతుకుతారు, నిర్భయులుగా ఎవరు ఉంటారంటే యెహోవాను మీరు ఆశ్రయించారా? ఆశ్రయిస్తే అనుమానాలు తీసేయండి. ఆశ్రయిస్తే నెగిటివ్ థింకింగ్ అంటారు చూసారా, అంటే చెడుగా ఆలోచించే విధానం నీ బుర్రలో ఉండకూడదు. నిజంగా మనం యెహోవాను ఆశ్రయిస్తే, ఇప్పుడు నేనున్నాను, వెళ్తా ఉన్నాను, మా ఆవిడ ఇంటి దగ్గర ఉండి అయ్యో మా ఆయన కారు వేసుకుని వెళ్తున్నాడు, ఏ టెప్పర్ కింద పడిపోతే ఏంటి నా పరిస్థితి అనుకోకూడదు. అలా పడిపోతే దైవ చిత్తమే, కావాలని పడతావేటి? అర్థమవుతుందా? సో అంటే చెత్త ఆలోచనలు, ఏమైపోతాడో, పాడైపోతాడో, నాశనం అయిపోతాడో, ఎలాగైపోతాడో, అంటే లోకం చెడ్డదే కావచ్చు, కానీ మనోడు అలాగైపోతాడని నువ్వెందుకు అనుకోవాలి? మనం ఎవరి పిల్లలం? దేవుని పిల్లలం. ఎప్పుడు పాజిటివ్ యాంగిల్లో ఉండండి. ఎందుకు ఉండాలి అని అంటే, అలా ఉండేవాడే దేవుని బిడ్డ, యెహోవాను ఆశ్రయించినవాడు. మనలో సగానికి సగం పైన 70% రోగాలు మన నెగిటివ్ థింకింగ్ వల్లే వస్తున్నాయి. మనం చెడ్డగా ఆలోచించడం వల్లే, ఎక్కువ అనుమానాలతోనే. అక్కడ జరుగుద్దో జరగదో తర్వాత సంగతి, మనకి ఏముంటాయి? అనుమానాలు ఎక్కువ. ఈ అనుమానాలే పెనుభూతాలుగా మారిపోయి, దయ్యాలుగా మారిపోయి మన బుర్రను పాడు చేసేస్తాయి. మంచిగా ఆలోచిద్దామన్నా కూడా మంచి ఆలోచనలు మనకి రావు. దానికి తగినట్టుగానే మన ఆలోచనలు సరిగ్గా ఉండవు. కాబట్టి అక్కతో తమ్ముడు మాట్లాడినా కూడా ఎలాగనిపిస్తుంది? తేడాగానే అనిపిస్తుంది. ఎందుకంటే మన బుర్ర ఫిల్దీ వర్డ్స్తో, ఫిల్దీ థాట్స్తో ఫిలప్ అయింది. అందుకనే దేవుణ్ణి ఆశ్రయించిన వాడు పాపే కావచ్చు, వాడు చెడ్డవాడే కావచ్చు, అయినా కూడా మనం ఏం చేస్తాం? అయినా మనం ప్రేమిస్తాం. ఎదవని ఎదవగానే చూడం మనం, ఎందుకంటే అలా చూసేవాడు ఎదవా.
యేసు ప్రభు పాపిని పాపిష్టిగా చూడలా. మరి ఏం చేశాడు? అమ్మ తప్పు చేస్తే చేసావు కానీ మరి అన్నటికీ చేయకు, నిన్ను ఎదవని నేను అంటలా, మంచోడే అంటలా. మనం వెధవలమైనా కూడా ఏం చేస్తాం మనం? దొరికినోడు దొంగ, దొరకనోడు. ఒకడు తప్పు చేశాడంటే అందరు జడ్జిలు అయిపోతారండి, లేదు చేయనట్టు. సో కనుక ఇక్కడ పాయింట్కి వచ్చి మీరు ఆలోచిస్తే, దేవుణ్ణి మనం ఆశ్రయించామనుకోండి, మనం ఎప్పుడు పాజిటివ్ థింకింగ్తోనే మనం ఉంటాం. ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్ మనలో ఉంటుందో, పాజిటివ్గా మనం ఆలోచిస్తాం, మంచిగా మనం ఆలోచిస్తామో, మన మనసులో నెమ్మది, మనకి అభ్యంతరం ఏమీ ఉండదు, నిర్భయంగా మనం ఉంటాం. రెండో పాయింట్ ఆలోచించండి దయచేసి. సామెతల గ్రంథం ఒకటి చెప్పాను, ఎవరు నిర్భయులుగా ఎవరు ఉంటారో అనేది ఒకటి చెప్పాను నేను. రెండో పాయింట్ చూడండి దయచేసి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది. బాగా ఆలోచించండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం, అందరు తీయండి అమ్మా, అందరు తీయండి. 11వ అధ్యాయం 15వ వచనం తీయండి అమ్మా. ఎదుటి వాని కొరకు పూట పడినవాడు చెడిపోతాడు, పూట పడ నొప్పని వాడు. ఏంటి అది? పూట పడడం అంటే ఏంటి? అదేంటమ్మా? మీరు మంచి సమరయుడు చదువుకోలేదా? ఏదో ఒకటి మాట్లాడండి. మీరు మాట్లాడితేనే కదా ఏమ్మా. అక్కడ పూటకోళ్ళ వాడు అంటారు కదా, ఇక్కడ పూట పడ్డం అన్నాడు. అసలు పూట పడ్డం ఏంటి? మళ్ళీ చదువమ్మ. 11:15 సామెతల గ్రంథం. ఎదుటి వాని కొరకు పూట పడినవాడు చెడిపోతాడు. పూట పడని వాడు అంటే పూట పడడానికి ఒప్పని వాడు నిర్భయంగా ఉంటాడు. పూట పడడం అంటే ఏంటో చెప్తున్నాను, జాగ్రత్తగా. ఇప్పుడు ఆచార్య బావ ఉన్నాడు, ఆయన ఎవరో నాకు తెలీదు. శ్రీను ఉన్నాడు, శ్రీనుకు తెలుసు బాగా ఆచార్య బావ. ఇప్పుడు ఆచార్య బావకు డబ్బులు అవసరమైనవి, 1 లక్ష రూపాయలు. అప్పుడు శ్రీనికి శేఖర్ అన్న తెలుసు, ఆచార్య బావ తెలుసు, నన్ను తీసేయండి. అప్పుడు ఏం చేశాడంటే శ్రీను, శేఖర్ అన్న మంచివాడు కనుక, ఆయన అప్పు ఇస్తాడు కనుక, సో శేఖర్ అన్న దగ్గరికి వెళ్ళి 1 లక్ష రూపాయలు అప్పు ఇవ్వండి పలానా ఆయనకంటే, ఆయన ఎవరో నాకు తెలియదు అనేసాడు. ఆచార్య బావ గారు వాస్తవంగా శేఖర్ అన్నకి తెలియదు కాబట్టి డబ్బులు ఎలాగిస్తాడు? అప్పుడు శ్రీను ఏమన్నాడంటే, నేనున్నాను కదండి మధ్య జామీను హామీగా, ఏమంటారు మీరు? జామీను ఏమంటారు? జామీను ఉన్నాను కదండి, మధ్యవర్తిగా ఉన్నాను కదండి, నా మొహం చూసి ఇవ్వండి. ఆయన ఎవరో తెలియదు కదండి, రేపు పొద్దున్నే ఎగ్గొట్టయితేనో నేనున్నా కదండి అన్నాడు. ఇప్పుడు శ్రీని బట్టి ఇచ్చాడు, శ్రీని బట్టి ఏం చేశాడు? ఇచ్చాడు. వింటున్నారా? ఇప్పుడు ఇక్కడ పూటబడని వాడు, పూటబడేవాడు ఎవరంటే ఈ జామీను, ఈ మధ్యవర్తే. లెక్కలేదా మీకు? ఇదిగో వీడికి బాగోగులన్నీ మీరు చూసుకోండి, వీడి కట్లన్నీ కట్టండి, వీరికి ఆహారం పెట్టండి, ఓకేనా? పెట్టేది ఎవరు? పూటకోళ్ళోడు. మధ్యవర్తి ఎవరు? యేసు ప్రభు. జామీనుగా ఉన్నాడు. అలాగా ఆచార్య బావ గారికి శేఖర్ అన్నకి మధ్యలో జామీనుగా ఉన్న ఈయనే పూటబడేవాడు. అర్థమవుతుంది మీకు? అంటే ఇక్కడ ఏమంటున్నాడు? మళ్ళీ చదవండి. పూటబడేవాడు అంటే అర్థం ఏంటి? మధ్యవర్తిగా ఉండి సహాయాన్ని ఇప్పించేవాడు లేదా సహాయం చేసేవాడు. అంటున్నారా? ఇంతకంటే దరిద్రగొట్టు పని ఇంకోటి ఉండదు. ఎందుకంటే అంటూ ఉంటారు, గోడ దెబ్బ చెంప దెబ్బ 2 దెబ్బలు ఆడికి. ఎందుకంటే అసలు వీడు తిన్నది లేదు, పెట్టింది లేదు. ఇచ్చినోడు బాగానే ఉంటాడు, పుచ్చుకున్నాడు
బాగానే ఉంటాడు. మధ్యలో దెబ్బలు ఎవడికి? తబలా వాయింపు, రెండు డోలక్కు వాయింపు ఎవరికి? ఈ మధ్యలో ఉండి ఇప్పించినోడికి. వింటున్నారా మీరు? అందుకే అంటున్నాడు, ఏమన్నాడు చూడండి దయచేసి, మళ్ళీ చదవండి. ఎదుటివాని కొరకు మధ్యవర్తిగా ఉన్నోడు ఏమవుతాడంట? పూట పడినవాడంటే అర్థం ఏంటి? జామీనుగా ఉన్నోడు ఏమవుతాడు? ఎదుటివాని కోసం మధ్యవర్తిగా జామీనుగా ఉన్నోడు ఏమవుతాడంట? ఇద్దరు, ఆ పక్కనోడు ఈ పక్కనోడు ఇచ్చుకున్నాడు పుచ్చుకున్నాడు బాగానే ఉంటాడా? బాగానే ఉంటారు. కానీ మధ్యలో దెబ్బైపోయేది ఎవరు? ఈ మధ్యవర్తి. ఇప్పుడు పాయింట్ చూడండి, ఎవరు నిర్భయంగా ఉంటారు అని అంటే మధ్యవర్తిత్వం చేయని వాడు ధైర్యంగా ఉంటాడు, నిర్భయంగా ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఎవరు నిర్భయులు? మధ్యవర్తిత్వం చేయని వాడు నిర్భయంగా ఉంటాడు. ఇప్పుడు మనం ఏం చేయకూడదు మరి? ఏమ్మా, శేఖరన్న పోయి పడితే ఎవరింటి మీద పడాలా? మామూలుగా ఎవరింటి మీద పడాలా? ఆచారి బావగారు ఇంటి మీద పడాలి. ఎందుకంటే తిన్నది ఆయన కదా డబ్బులు. అసలు ఏ పాపం పుణ్యం తెలియదు, మధ్యలో ఉండి ఏదో సాయానికి అడ్డుపడ్డందుకు పొద్దున్న లెగితే శేఖరన్న సీన్ గారు ఇంటి దగ్గర ఉన్నారు. ఏదో గౌరవంగా బతుకుతున్నాడు సీన్ గారు ఆ రోడ్డు వరన భార్య పిల్లలతో. ఎలా ఉంటుంది పరిస్థితి? పొద్దున్నే చుట్టుపక్కల కేకలు వినబడతా ఉంటేనే అసలు వాస్తవానికి ఈయన ఏమైనా తిన్నాడా? లేదు, ఇచ్చింది ఆయన చూసి. కాబట్టి ఇలాంటి విషయాల్లో మొహమాటానికి అసలు వెళ్ళకండి. భయం ఎందుకు? భయం అంటే అయ్యి బాబు నేను తినకపోయినా కూడా మధ్యవర్తిగా ఉండి చేసిన మేలుకేంటి? నాకే దెబ్బ, నాకే నింద, నాకే అవమానం. కంగారు పడకండి, ఇంకా ఉన్నాయి చాలా విషయాలు. తప్పు చేయని వాడు ధైర్యంగానే ఉంటాడు. ఈయనే తప్పు చేయలేదు, కానీ తప్పు చేయకపోయినా కూడా చేసిన మంచి పనిని బట్టి ధైర్యం చెడిపోతుంది, ఉండలేకపోతున్నాడు. ఎందుకంటే నేనే కదా మరి ఇప్పించింది. ఎవరిని అడుగుతారు? నన్ను అడుగుతారు. మధ్యవర్తిత్వం అన్నంత చెడ్డ పని ఇంకొకటి లేనే లేదు. మీ దగ్గర ఉంటే చేతనైతే సాయం చేయండి. అది కూడా మళ్ళీ చెప్తున్నాను, అది కూడా ఏదో లాభం ఆశించి చేయకండి. మీ దగ్గర నిజంగానే ఉండి దాతృత్వంతో ఇచ్చేది ఏదైనా ఉంటే ఉచితంగా ఇవ్వండి, ఏం ఆశించకుండా. అంతే తప్ప మీరు మధ్యవర్తిగా ఉండి లావాదేవీలు చక్కబెట్టకండి. అసలు వాళ్ళు వచ్చి మీ ఇంటి మీద పడ్డప్పుడు మీరు వెళ్ళి సీన్ గారు వెళ్ళి ఆచార్య బావ గారు ఇంటి మీద పడితే ఆచార్య బావ అసలు అక్కడ ఇల్లే వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇంకా తర్వాత సీన్ గారు వదిలేసి వెళ్ళిపోవాలా? ఎక్కడున్నాం? సామెతల గ్రంథం. మధ్యవర్తి పనిచేసేవాడు చెడిపోతాడు. మధ్యవర్తిత్వం చేయని వాడు ధైర్యంగా ఉంటాడు. ఏమంటే సీన్ గారు ఆయనకి డబ్బులు ఇచ్చాను కదండి, ఆ రోజు మీరు ఉన్నారు కదంటే, నేను ఉన్నా, నాకు చెప్పించేవేటి? ఎందుకంటే మధ్యవర్తిత్వం చేయలేదు. నేనున్నా ఇవ్వండి అని భరోసా ఇవ్వలేదు. అప్పుడు ధైర్యంగా చెప్పగలేమని, నేనున్నాను మీరు ఇచ్చేటప్పుడు, అయితే నాకు చెప్పించేవేటి? అయితే నాకు సంబంధం ఏంటి? అందుకని మధ్యవర్తిత్వం అనేది చేయొద్దు. బాగా వినాలి. కొంచెం మనం ముందుకెళదాం. 6వ అధ్యాయం ఇక్కడే మొదటి వచనం చూడండి. 6వ అధ్యాయం మొదటి వచనం. నా కుమారుడా, నీ స్నేహితుని కోసం, అంటే నువ్వు తీసుకోలే అప్పు, నీ స్నేహితుడి కోసం నువ్వు మధ్యవర్తిగా ఉన్నావు. పూట పడ్డం అంటే నేను చెప్పాను కదా, నీ స్నేహితుడి కోసం, నా స్నేహితుడు కాబట్టి వాడికి క్షణంలో ఎవరి ద్వారానైనా సహాయం చేయించకపోతే, డబ్బులు ఇప్పించకపోతే ఎండ్రిందాగి చచ్చిపోతాను అంటున్నాడు, ఊరేసుకొని చచ్చిపోతున్నాను అంటున్నాడు, తలకాయ తీసుకెళ్ళి ట్రైన్ కింద ఎడతాను అంటున్నాడు. ఆడు చచ్చిపోవడం నాకు ఇష్టం లేదని చెప్పేసి మామాటానికి వెళ్ళిపోయి మధ్యవర్తిత్వం చేసావా? తర్వాత ఏమన్నాడు చూడండి, పరుని చేతిలో నీవు చేయి వేసిన ఎడల నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు.
నేనున్నాను కదండి. ఆ రోజు మాట ఇచ్చాడు. మరి బొట్టు ఆచారి బాబు ఇవ్వకపోతే నేను ఎత్తా, ప్రమాణం ఉంది కదా అక్కడ. ఏమన్నాడు? చేతిలో చెప్పండి చేసాడు. అటు శేఖరన్న చేతిలో సీని గారు చేశారు. ఏంటండి బాబు మమ్మల్ని ఇద్దరు తగులుకున్నాడు ఈ పూట అనుకోకండి. వాళ్ళిద్దరు అర్థం కావడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. శేఖరన్న చేతిలో చెయ్యేసాడంట. ఎవరు? సీని గారు. ఏమని? ఇస్తాడండి బాబు ఆయన ఏమైపోతే నేను ఇస్తాను కదా. చేతులు చెయ్యేసాడు చెలికాని కోసం. చెలికాడు బావ కోసం సీని గారు చేయేశారు. చేసి నోటి మాట ఇచ్చాడట. ఏమని? చూడండి అక్కడే ఉంది. నీ నోటి మాటల వలన బావ ఎగ్గొడతాడు అన్న సంగతి సీనికి తెలియదు. మరి ఇప్పుడు సిక్కుపడింది ఎవరు? సిక్కులో పడింది ఎవరు? దేన్ని బట్టి సిక్కులో పడిపోయాడు? నేనున్నాను కదండి, నా మొహం చూసి ఇవ్వండి, రోడ్డు పక్కన ఉన్న మా ఇల్లు చూసి ఇవ్వండి పోనే అన్నాడు. అప్పుడు శేఖరన్న అనుకున్నాడు, మంచి బిల్డింగ్ ఉంది, పక్కన కొట్టు కూడా ఉన్నది, కిరాణా కొట్టు, సరేలే ఇంటికి అయితే ఇచ్చేస్తాలే అనుకున్నాడు. కొంత ముందుకు వెళ్దాం. 22వ అధ్యాయం 26వ వచనం. 22వ అధ్యాయం 26వ వచనం. అక్కడే సామెతల గ్రంథం. అమ్మయ్య. చేతిలో చెయ్యి వేయి వారితోనూ అప్పులకు పూటబడే వారితో చేరకు. చూసారు అంత చక్క రాశాడు. 17, 18 కూడా చదివేమ్మా. 17వ అధ్యాయం 18వ వచనం తీశారా? తన పొరుగువానికి. అది మ్యాటర్. పూట పట్టడం అంటే ఏంటి? ఇందాక అనుకున్నాం కదా, పూట పట్టడం అంటే ఏంటట? జామీను. ఏమైందమ్మా? ఓకే, గుడ్. పొరుగువాడికి ఏముండి? జామీను ఉండి ఇటు ఏమంటున్నాడు? ఏం చేద్దాం మరి? ఇంకా పనికి మాలినోడు అనలేదు. మళ్ళీ చదువమ్మ ఒకసారి, మళ్ళీ చదవండి ఒకసారి. తన పొరుగువానికి 17, 18 రైట్, 17, 18. తన పొరుగువానికి జామీను ముందు పూట పడువాడు తెలివి మాలినోడు అన్నాడు. ఇంకా అంతకంటే బుర్ర తక్కువ పని వేరేది ఉండదని చెప్తున్నాడు దేవుడు. ఏం చేద్దాం? చాలా కబుర్లు చెప్పారులే పాటర్ గారు. యేసుప్రభు ఏమన్నాడు మీకు తెలుసా అంటాడు ఇంకొక అయ్య గారు వచ్చి. ఇప్పుడు నేను ఇంతవరకు ఏం చెప్పాను? దయచేసి మధ్యవర్తిత్వం చేయకండి. దట్టు ఇక్కడ బాగా ఒక విషయం నోటీస్ చేయండి. తాగుబోతులు, తిరుగుబోతులు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళకి మధ్యవర్తిగా ఉండి డబ్బులు ఇప్పించకండి. గుట్టుగా సంసారం చేసుకుంటా ఒకవేళ తను చెల్లించలేకపోయినా తన భార్య హామీగా ఉండి, ఏమండి ఆయన చెల్లించలేకపోయినా నేను ఉన్నాను కదా, ఇలాగ ఏదైనా ప్రాణం మీదకి వస్తే మాట సాయం చేయండి, తప్పు లేదు. కానీ తాగుబోతులు, తిరుగుబోతులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి మాత్రం మధ్యవర్తిగా అస్సలుగా ఉండొద్దు. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు? ఎగ్గొడతారు. ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు ఏమని అని అంటే దానికి ఆన్సర్ ఆల్రెడీ చెప్పాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 42వ వచనం. యేసుప్రభు ఏమన్నాడో చూడండి. మత్తయి సువార్త తీశారా? 5వ అధ్యాయం 42వ వచనం. అప్పుడు ఆయన నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పు అడుగగోరు వాని నుండి నీ ముఖము. ఇప్పుడు దాకా ఏమి నేర్చుకున్నాం మనం? అసలు మధ్యవర్తిత్వం, జామీను గుండి చేసే పని ఏమని చదువుకున్నాం? బుద్ధిహీనమైన పని, తెలివి మాలిన పని, ఇరుకుల్లో పడేది వాడే. ఇప్పుడు చేయమనే వద్దనా? చెప్పండి అమ్మ, మాట్లాడండి. ఉండొద్దు అన్నాడు, అంతే కదా. ఉంటే నువ్వు ఇరుక్కుపోతావు, చెడిపోతావు అన్నాడు. సామెతలు ఫస్ట్ చదువుకుంది అదే కదా. పూట పడువాడు ఏమవుతాడు? చెడిపోతాడు అన్నాడు. రైట్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు? 5వ అధ్యాయంలో ఏమంటున్నాడమ్మా? కొండ మీద ప్రసంగంలో నిన్ను అడిగేవాడికి ఇమ్ము, నిన్ను అప్పు అడుగగోరు వాని నుండి నీ ముఖాన్ని. ఇక్కడ ఏమైనా మధ్యవర్తి ఉన్నాడా? ఇది చూపిస్తారు చాలామంది. అసలు ఈ కంటెంట్, ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ యేసుప్రభు ఏ ఉద్దేశంతో మాట్లాడాడంటే,
నిన్ను ఒకవేళ అప్పు ఎవడైనా అడిగాడు అనుకోండి, ఇవ్వు. మధ్యవర్తితో పని లేదు. ఎప్పుడు కూడా ఇవ్వగలిగిన స్థితి ఉంటే ఇవ్వు. ఖచ్చితంగా నీవు ఇవ్వగలిగిన స్థితి ఉంటే ఇవ్వు. ఇచ్చేది కూడా ఎలాగివ్వాలా మళ్ళీ చూద్దాం ఒక మాట. ఇక్కడ లోక సువార్త మళ్ళీ వద్దాం. లోక సువార్త 6:33 లోక సువార్త 6:33. ఇవ్వు. ఎలాగివ్వాలా ఇచ్చేది కూడా? మీకు మేలు చేయవాడికి మేలు చేసిన ఎడల. అంటే ఏంటి అర్థం ఏంటి? నువ్వు వడ్డీకి డబ్బులు ఇచ్చేసావు, బాగా వినాలి. వాడికి డబ్బులు ఇచ్చి ఉపయోగపడ్డావు, వాడికి డబ్బులు ఇచ్చి మేలు చేసావు, బాగా వినాలా. వాడికి అవసరం కాబట్టి డబ్బులు ఇచ్చావు, అవసరానికి డబ్బులు ఇచ్చావు కాబట్టి మేలు చేసావు. నీకు మేలు ఉంది కాబట్టి ఈ మేలు చేసావు. నీకున్న మేలేంటి? మాట్లాడండి. 100కి 5 రూపాయలు. 100కి ఎంత? 5 రూపాయలు. అర్థమవుతుందా నా భాష? అంటే మేలు ఉంది కాబట్టి నువ్వు వాడికి మేలు చేసావు. వాడు డబ్బులు తీసుకుంటే ఇక మనకు కనిపించడు అని అంటే అలాంటి వాడికి నువ్వు మేలు చేస్తావా? చెయ్యవు. నువ్వు ఒక వ్యక్తికి నువ్వు అప్పిస్తున్నావంటే ఏం ఆశించి? వాడి నుంచి వడ్డీ ఆశించి, అంటే మేలు ఆశించి. అందుకంటున్నాడు, నువ్వు మేలు చేస్తున్నావంటే మేలు ఆశించి చేస్తే నీకు ఇంకా ప్రతిఫలం ఏముంది? ఏమండి, వడ్డీ వ్యాపారులు కూడా అలాగే చేస్తున్నారు కదా విశ్వాసి. చదువమ్మా, చేతురు కదా. మీరు ఎవని యొద్ద మరలా పుచ్చుకొనవలెనని వడ్డీ రూపంలో వారికి అప్పిచ్చిన ఎడల మీకు ఉపయోగం ఏముంది? దేవుని దగ్గర నుంచి ఏమి లాభం ఉంటుంది? వడ్డీ రూపంలో పుచ్చుకోవాలనే కదా వాళ్ళు ఆ కార్యక్రమం చేస్తున్నారు. మీరైతే పాయింట్ ఇది 5వ అధ్యాయం 42వ వచనంలో ప్రభు మనసులోని ఏమండి ఆంతర్యం ఏంటంటే, మీరైతే అంటే ఏదన్నా ఆశించమంటున్నాడా, ఆశించకుండా ఇమ్మంటున్నాడా? అది మ్యాటర్. కాబట్టి ఎక్కడ వాక్యం విభేదించదండి. నువ్వు ఏదైనా సహాయం చేయగలుగుతున్నావు అంటే చేయగలిగితే చెయ్యి, కానీ ఎదుటివాడి నుండి నువ్వేం ఆశించకుండా చెయ్యి. సో టోటల్గా మనకు ఒకటి అర్థమైపోయింది. అదేంటంటే మధ్యవర్తిగా ఉండడం అనేది మనకు మంచిది, మన ఆధ్యాత్మిక జీవితానికి మంచిది కాదు. చేతనైతే నీ దగ్గర ఉంటే నిన్ను అడిగితే సాయం చేయి, అంతేగాని మధ్యవర్తిగా ఉండి మాత్రం మంచోడికైనా చెడ్డోడికైనా అసలు ఇప్పించుకో. ఏ విషయంలో కూడా నువ్వు జామీనుగా ఉండకో. నాకు అందుకేనండి భయం. ఎందుకు భయం అంటే, పెళ్ళిళ్ళు చేస్తా, రిజిస్టార్గా వెళ్ళి పెళ్ళిళ్ళు చేస్తా, కానీ పెళ్లి సంబంధాలు చూడండి. ఎందుకు చూడండి నేను? ఏమో ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఎవరి గుండెల్లో ఏ మర్మం ఉందో, ఎవరి బుద్ధులు ఎలాంటివి నాకేం తెలుస్తాయి? దారి చూపించగలం. పలానా చోట అమ్మాయి ఉందండి, పలానా చోట అబ్బాయి ఉన్నాడండి, ఎంక్వైరీ చేసుకొని మీకు ఇష్టమైతే చేసుకోండి, అంతవరకు సాయం చేయగలం. అంతేగాని అబ్బో బాబోయ్ ఈ పిల్లోడు అట్ట అంత గుణవంతుడు, ఇంత గుణవంతుడు, బుద్ధిమంతుడు, నేను చూసారేటే. మన పిల్లల బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో మనకు తెలుస్తలేదు, వాళ్ళ బుద్ధి మనకేం తెలుస్తుంది? ఇలాగా లేనిపోని చెప్పేసి పిల్లల పేరేలు ఉంటారు, అలాంటి వాళ్ళు చెప్తారు. ఇక్కడ తలదించిందంటే మళ్ళీ కాలేజీకి వెళ్ళేంత వరకు ఎత్తదండి. ఎదురుగా గూడ్స్ బండి వచ్చి గుద్దేసిన ఎత్తదండి. ఇలాంటి దొంగ మాటలు చెప్పి పెళ్ళి చేస్తూ ఉంటారండి. ఎందుకు ఎత్తదు? అన్ని దొంగ మాటలు కదండి. తలెత్తకుండా ఎలాగ వెళ్తారండి బాబు? రండి, ఎక్కడున్నా మధ్యవర్తులుగా ఉండొద్దు, ఉంటే మనశ్శాంతి ఉండదు. మరి ఏం చేయాలంటున్నాడు ఆయన? పూట పడని వాడు, పాయింట్కి రండి, పూట పడనొప్పని వాడు. అది ఇప్పుడు మనం ధైర్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎవరికి మధ్యవర్తులుగా, నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, ఎల్లొస్తా పాపయ్య అన్నట్టుంది. 3వ పాయింట్ ఏంటో చూడండి. 2 చెప్పా. మొదటిదేంటి? యెహోవాను ఆశ్రయించిన వారు నిర్భయంగా ఉంటారు. ఎందుకంటే మన ఆశ్రయ దుర్గము ఆయనే. రెండోది ఏం చెప్పాను? ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా మధ్యవర్తిత్వం
చెయ్యని వాడు నిర్భయంగా ధైర్యంగా ఉంటాడు. 3వ పాయింట్ ఏంటో చూడండి. 10వ అధ్యాయం సామెతల గ్రంథం 9వ వచనం. 10వ అధ్యాయం 9వ వచనం. యథార్థముగా ప్రవర్తించువాడు, అది మ్యాటరు. యథార్థంగా ఉన్నవాడు ఎవడికి భయపడ్డు. అర్థమవుతుంది మీకు? యథార్థంగా ఉన్నవాడు ఏం చేయడట? ఎవ్వడికి భయపడ్డు. ఇప్పుడు అర్ధరాత్రిలో ఫోన్ వచ్చేసిందండి అనుకుందాం, ఎత్తాం. బాయ్ మీరు పాటర్ గారు దేవసాయం గారేనా అన్నాడు అనుకో. అవునండి బాబాయ్, మేము రాజనగరం పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నాను సిఐ గారిని అన్నాడు అనుకోండి. అయ్యి బాబోయ్ ఏటండో అన్నాం అనుకోండి. అంటే ఏంటి అర్థం ఏంటి? అయ్యి బాబోయ్ అన్నామంటే అర్థమైంది. అదే ఏ తప్పు చేయలేనోడు యథార్థంగా ఉన్నోడైతే, సార్ చెప్పండి సార్ ఈ టైంలో ఫోన్ చేశారు ఏంటండి, అర్థమవుతుందా? తప్పు చేసేవాడైతే భయపడతాడు. యథార్థంగా ఏ తప్పిదమ్ము లేకుండా యథార్థ హృదయంతో, నిష్కల్మషమైన హృదయంతో, నేరారోపణ లేని మంచి మనస్సాక్షి కలిగిన హృదయంతో మనం ఉన్నాం అనుకోండి, ఎవడికి భయపడాలండి మనం? మీకు అర్థమవుతుందా? తీసుకెళ్ళి మంటల్లో పడేస్తామంటే పడేయండి, అంతే కదా అన్నారు శద్రకు మేషకు అబేద్నెగో. మాకు ఒక ఆజ్ఞ ఉందయ్యా, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద ఉండు నీటి అందే కానీ ఉండి ఏ రూపమునో చేసుకోవద్దన్నాడు, దానికి సాగిలి పడొద్దన్నాడు మా దేవుడు. ఓ నెబుకద్నెజరు, నువ్వు మా దేవుడు కంటే గొప్పోడువా? మా దేవుడు మాకు మొదట ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి నేను మీ ప్రతిమకు నమస్కారం చేయం. మేము దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాం. నీకు నచ్చలేదా? చంపేస్తావు, చంపేయి. మేమైతే ఏ తప్పు చేయలా. యథార్థంగా ఉన్నవాడు ఎవడికి భయపడ్డు, కంగారు పడ్డు, గలిబిలు అవ్వడు, నిర్భయంగా ఉంటాడు. ఎందుకంటే మనం ఏ తప్పు చేయనప్పుడు ఎవడికి భయపడాలి? అర్థమవుతుంది మీకు? యేసు ప్రభు కూడా అలాగే బెదిరించారు యేసు ప్రభుని. హేరోదు ఏమన్నాడు? ఇదిగో ఆడు అక్కడ ఉంటే చంపేస్తాం, అర్జెంటుగా వెళ్ళిపోమ్మని అన్నాడు. అప్పుడు యేసు ప్రభు సమాధానం చెప్పాడు. ఎందుకు చెప్పాలి ఆ సమాధానం అంటే, పేదలకు సువర్తమానము ప్రకటించుటకై దేవుడు నన్ను అభిషేకించి పంపాడు. రోగులను స్వస్థపరచడానికి దేవుడు నన్ను అభిషేకించి పంపాడు. ఇంకా నేను 3 రోజులు ఇక్కడ ఉంటా. ఈ పరిసర ప్రాంతాలు ఎన్ని రోజులు ఉంటానో ఇంకా 3 రోజులు ఉంటా. ఎందుకంటే దేవుడు నన్ను పంపించిన పని మీద నేనున్నా. నేను ఎవరికి ఆటంకంగా లేను, నేను ఎవరు సొమ్ము తింటలేదు, నా వల్ల సమాజానికి చెడు జరగటం లేదు, మేలే జరుగుతుంది. ఏంటి నన్ను చంపేస్తారా? అయితే వెళ్ళి ఆ నక్కతో చెప్పండి ఇంకెన్ని రోజులు ఉంటాను. భయపడలా. పెద్దలు, అధికారులు, శాస్త్రులు, ఏమంటే ప్రధాన యాజకులు, గత మెసేజ్లో చెప్పాను, ఈ 4 వింగ్స్ వచ్చేసి అపోస్తులను భయపెట్టారంట. పేతురు, యోహాను, యాకోబుల్ని. ఏమని? మీరు ఈ నామమును బట్టి సువార్త ప్రకటిస్తే మిమ్మల్ని చంపేస్తామని. అప్పుడు వాళ్ళు భయపడలే. ఎందుకని? మేము ఒక ఆజ్ఞని చేతబెట్టున్నాం. ఏంటి ఆజ్ఞ? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని మా ప్రభువు చచ్చిపోతూ మా చేతుల్లో ఆజ్ఞ పెట్టి వెళ్ళిపోయాడు. మేము మా పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. మేము ఎవరిని దుర్భాషలాడలా, ఎవరిని కొట్టల తిట్టల తోడనాడలేదు, ఎవరి సంసారాలు కోల్చలేదు, ఏ సమాజాన్ని పాడు చేయలేదు. నా క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ ఉన్నాం, ఆయన ఆజ్ఞను నెరవేరుస్తూ ఉన్నాం. అందుకు మమ్మల్ని చంపేస్తారా? భయపడలా. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేం. ఏది న్యాయం? ప్రభు దృష్టికి మేము చేసేది న్యాయమా, మీరు చెప్పేది న్యాయమా? కాబట్టి మనం యథార్థంగా ఉన్నప్పుడు మనం దేనికి భయపడవలసిన అవసరం లేదు. తర్వాత పాయింట్ నోట్ ఇచ్చేయండి, ఇంక నేను ఎక్కువ విస్తరించి మాట్లాడను. యథార్థంగా ఉన్నోళ్ళు ఎలా నిద్రపోతారంటే 3వ అధ్యాయము కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం చూడండి ఒకసారి. 1వ వచనం చదువుమా. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు
అనేకులు. దావీదు గారు అంటున్నారు, బాధించే వాళ్ళు ఎంతమంది అంటే, బాధ పెట్టేవాళ్ళు అయ్యండి. ఆయన బాధ పెట్టే వాళ్ళు ఎంతమంది? మనల్ని ఒక్కళ్ళు బాధ పెడుతుంటేనే తట్టుకోలేం మనం. ఒక్కరు టార్చర్ పెడుతుంటేనే ఆ టార్చర్ మనం తట్టుకోలేం. కానీ దావీదుని ఎంతమంది టార్చర్ పెడుతున్నారంట? చాలామంది అంటండి. ఆ మహానుభావుడు ఎలా భరిస్తున్నాడో చూడండి. యెహోవా నన్ను బాధించువారు ఎంతోమంది ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు అంటున్నాడండి. తర్వాత 5వ వచనం డైరెక్ట్గా చదవండి. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. ఎలా ఏమంటున్నాడు? ఎంతమంది వచ్చి నా మీద పడ్డ నేను పడుకోవడం కూడా ఎలా పడుకుంటాడంట? ఏమండి, నేను పడుకొని నిద్రపోయి మేలుకొందును. ప్రశాంతంగా పడుకుంటాడట. ఏమండి, ప్రశాంతంగా పడుకుంటున్నాడంట. ఆ ప్రశాంతత మనకి ఎందుకు లేదు? ప్రశాంతంగా మనకు నిద్ర పడతలేదు. ఎందుకు పడటం లేదు అంటే, నీ హృదయం యథార్థంగా లేదు. దేంతోనూ నిండుంది. ఏదో అలజడి, గలిబిలి, శోధన, అనుమానం, దేంతోనో ఫిక్స్ అయిపోయింది లోపల. గదే నిన్ను పురుగు తొలిసినట్టు, పేడ పురుగులాగా తొలిసేస్తుంది. అందుకని మనం సరిగ్గా నిద్రపోదామన్నా కూడా పడుకొని కళ్ళు మూసుకొనే ఉంటాం, కానీ ఏమి రాదు, నిద్ర రాదు. ఇటు పొరలడం, అటు పొరలడం, అది ఇదైతే కాళ్ళు వచ్చేసి ఏమండి తలగడ దగ్గర ఉంటాయి, తలకాయ వెళ్ళి కాళ్ళ దగ్గర ఉంటుంది, దుల్లాడుతూ ఉంటాం, కానీ గుండ్రాయిలాగా నిద్ర రాదు. రండి 4వ పాయింట్, యోబు గ్రంథం. ఎన్ని చెప్పానమ్మా? 3 చెప్పా. మొదటిది ఏంటి? యెహోవాను ఆశ్రయించేవారు నిర్భయంగా ఉంటారు. రెండోది ఏం చెప్పానమ్మా? మధ్యవర్తిత్వం, జామీనుగా ఉండని వారు నిర్భయంగా ఉంటారు. మూడోది ఏం చెప్పానమ్మా? యథార్థంగా ఉండేవారు నిర్భయంగా ఉంటారు, ఎవరికి భయపడరు. 4 పాయింట్ చూడండి. యోబు గ్రంథం 11వ అధ్యాయము 14-15 వచనాలు. పాపము నీ చేతిలో నుండుట చూచి, చూసారు ఎంత మంచి మాట రాయించాడు. పాపము నీ చేతిలో ఉండుట చూచి ఎవరు చూడాలా? పాపం నీ చేతిలో ఉన్నది ఎవరు చూడాలా? నువ్వే చూడాలి. అర్థమవుతుంది మీకు? పాపం ఏమన్నాడు చూడండి, పాపము నీ చేతిలో నుండుట చూచి. మన చేతిలో పాపం ఉందని ఎవరు చూడాలండి? మనమే చూడాలా? ఏమ్మా, చూసి ఏం చేయాలి మరి? మన చేతిలో పాపం ఉన్నదన్న సంగతి మనం చూసి ఏం చేయాలి? మనం అది పాపం అయితే దాన్ని విడిచిన ఎడలా. చదవండి. నీ గుడారములో నుండి దుర్మార్గతను, గుడారం అంటే శరీరం అని, ఈ గుడారం, వెరీ గుడ్. ఆ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, అంటే నీలో నుండి దుర్మార్గతను తీసివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదువు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు అన్నాడు. ధైర్యంగా ఎవరు ఉంటారు చెప్పండి? నిర్భయులుగా ఎవరు ఉంటారు చెప్పండి? ఏమండి? పాపాన్ని విడిచిపెట్టినాడు. మన హృదయంలో నుంచి దుర్మార్గతను తీసేసుకున్నప్పుడు మనం భయపడం దేనికి కూడా. డైరెక్ట్ స్పీచ్లో చెప్పనా, పాపం మన చేతిలో ఉందని తెలుసుకొని విడిచిపెట్టడం అంటే అర్థం ఏంటంటే, పాపాన్ని మనం విడిచిపెట్టేస్తే, పాపాన్ని చేయకపోతే, పాపం జోలికి మనం వెళ్ళక, పాపం మన జోలికి రాకపోతే, పాపానికి మనకు సంబంధం లేకపోతే, పాపం మనం చేయకపోతే ఏమన్నాడు? మీరు నిర్భయులుగా ఉంటారు. పాపం చేసినోడు ధైర్యంగా ఉండగలడా? ఏమ్మా మాట్లాడానమ్మా, ఉండలేదు. మళ్ళీ దావీదు దగ్గరకు వస్తున్నాను. 51వ కీర్తన ఇంటికెళ్ళి చదవండి. నాతాన్తో హెచ్చరించాడు. అప్పటికే ఏం చేశాడు? బత్షెబ విషయంలో పాపం చేశాడు. 3వ అధ్యాయం చదువుకున్నప్పుడు మనం ఎలాగున్నాడు దావీదు? 3వ అధ్యాయం చదువుకున్నప్పుడు 10,000 మంది వచ్చి నా మీద పడ్డా నేను ఎలా పడుకుంటాను అన్నాడు. నెమ్మదిగా ఒండ్ల మీద చేతులు వేసుకొని పడుకుంటాను, నాకేం భయం లేదు అనేసి. 51వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమంటున్నాడు ఆయన? 12వ వచనానికి వచ్చేసరికి అయ్యా బతిమాలుకుంటున్నాడు,
తప్పు చేశానని ఒప్పుకుంటున్నాడు. 3-4 వచనాలు మనం చదువుతుంటే, నా పాపాలు నీ కళ్ళ ఎదుటే ఉన్నాయి, నేను తప్పు చేశాను, తిరిగి రక్షణానందాన్ని మరల నాకు పుట్టించు, హిమము కంటే తెల్లగా నన్ను కడుగు, ఇస్సోపుతో నన్ను కడుగు. ఏమైంది? పాపంతో ఉన్నవాడు భయపడతాడు, తప్పు చేసిన వాడు భయపడతాడు. అది పాపం లేకపోతే నిర్భయులుగా మనం. సో మళ్ళీ పాపం లేనప్పుడు మనం దేనికి భయపడక్కర్లేదు, దేవుడికి తప్ప. దేవుడు మన తండ్రి అండి, ఆయనకి భయపడాలండి. మనం తప్పు చేయకపోయినా కూడా భయపడాలి, ఎందుకంటే ఆయన మనకి తండ్రి. ఇప్పుడు యేసు ప్రభు ఏం తప్పు చేశాడని తండ్రికి భయపడ్డాడు? మీరు అడగొచ్చు నన్ను, యేసు ప్రభు భయపడ్డాడా తండ్రి కంటే? ఎస్. 5వ అధ్యాయం 7వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రికలో, తాను శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనము కన్నీళ్లతోనూ తనను రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు చేసి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడు. తండ్రికి ఎందుకు భయపడ్డాడు యేసు ప్రభు? తప్పు చేయలేదుగా. ఏ తప్పు చేయకపోయినా తండ్రికి ఏం చేయాలి? మనం భయపడాలి, అది ధర్మం. అర్థమవుతుంది మీకు? ఆయన సుపీరియర్ అండి అన్నిటికీ, ఆయనకి మనం లోబడాలి, మనం భయపడాలి. దేవునికి తప్ప పాపము చేయకపోతే ఎవ్వరికి మనం భయపడాల్సిన పర్లేదు. నువ్వు భయపడుతున్నావంటే నీలో ఏముంది? ఉంది. రెండు విషయానికి దయచేసి 5వ మాట చెప్పి ముగించేస్తా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును. ఎస్. దేన్ని బట్టి మనకు నిర్భయం ఎప్పుడు వస్తుందట? దేవుని యందు మనకు విశ్వాసం ఉంటే మనం దేనికి భయపడవలసిన పని. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు నీతిమంతుడు. పాయింట్కి 2 ముగించేస్తున్నాను నేను. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు ఏమవుతాడు? నీతిమంతుడు అవుతాడు. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచును లేదా నమ్మెను, అదే అతనికి నీతిగా. రైట్. నీతిమంతుల గురించి ఏమన్నాడు? నీతిమంతులు సింహము వలె చెప్పండి ధైర్యంగా ఉంటాడు. నీతిమంతులు ఎవరు? దేవుని యందు విశ్వాసం ఉంచిన. సో మనం దేవుని యందు విశ్వాసం ఉంచితే, నిజంగా మనం దేవుని నమ్మిన వాళ్ళమైతే మనం ఏ తప్పు చేయమండి, తప్పులో పడవండి. ఇంకా అలా మీరు వెనక్కి వెళ్ళండి. ఎప్పుడైతే ఏ తప్పులో పడమో ఎవరికి మనం భయపడవలసిన అవసరం లేదు. ఏ తప్పు చేయలేదంటే మనం యథార్థవంతులమై ఉంటాం. మనం యథార్థవంతులమై ఉన్నామంటే అయితే మనం మధ్యవర్తిత్వం చేయం. మనం మధ్యవర్తిత్వం చేయట్లేదంటే మనం దేవుణ్ణి ఆశ్రయించి ఉన్నాం. ఇందుమూలంగా ఎవరు నిర్భయులుగా ఈ భూమి మీద బ్రతకగలరు అంటే బైబిల్ చెబుతున్న సత్యం 5 మాటలు చెప్పిన. ఒకటి, దేవుణ్ణి ఆశ్రయించిన జనులు భయపడరు, ఎవరికి నిరభ్యంతరంగా ఉంటారు. మధ్యవర్తిత్వం చేయని జనులు నిర్భయులుగా ఉంటారు. 3వది, యథార్థంగా బ్రతికే జనులు నిర్భయులుగా ఉంటారు. పాపం జోలికి వెళ్ళని, పాపం చేయని వారు, పాపం లేని వారు, పాపం చేయని వారు నిర్భయులుగా ఉంటారు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు నిర్భయులుగా ఉంటారు. చివరగా నా ప్రశ్న, నువ్వు ఎలా ఉన్నావు? నేను ఎలాగున్నాను? ధైర్యంగా ఉన్నావా? నిర్భయంగా ఉన్నావా? నెమ్మదిగా ఉన్నావా? గలిబిలుగా ఉన్నావా? ఒక్కసారి ఆత్మ పరీక్ష చేసుకొని ఈ స్థలాన్ని విడిచిపెడదాం. కళ్ళు మూసుకొని తల వంచండి. వాక్య ఫలింపు కోసం ప్రార్థన చేసుకుందాం.